వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది, ప్రభు నిర్మించినది. దృఢమైన పునాది, స్థిరపరచబడినది. అద్భుత నగరమది, ప్రభు నిర్మించినది. దృఢమైన పునాది, స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. నిరంతరాజ్యమది, యుగంబులుండునది. నిత్యముండెదరచట ఏర్పరచబడినవారు. నిరంతరాజ్యమది, యుగంబులుండునది. నిత్యముండెదరచట ఏర్పరచబడినవారు. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండెదామచ్చట. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండెదామచ్చట. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. కోరికాయే మనకొక రాజ్యమివ్వా,
లోకా సృష్టీకృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోకా సృష్టీకృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువా ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో పాపము నిండి జగములో పాపము నిండి జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువా తెలుపుము నా అంతము నాకు
పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువ లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువ ధన సంపదలు గౌరవము దహించిపోవు నీ లోకమునా ధన సంపదలు గౌరవము దహించిపోవు నీ లోకమునా పాపము నిండే జగమునా పాపము జగమునా శాపము చేకూర్చుకునే లోకము శాపము చేకూర్చుకునే పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువ తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడనో తెలుపుము ఎంతల్పుడనో విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువ
నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదున్ పరలోక దేశం చేరుదున్ పరలోక దేశం నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తాళములతో ఆయన స్తుతించుడి గంభీర తాళములతో గంభీర తాళములతో
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను. హరించినన్నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. హరించినన్నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును,
యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడులోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడులోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. నిష్కళంకులమై శుద్ధులమై, నిష్కళంకులమై శుద్ధులమై, శుద్ధులమై, పరిపూర్ణతను చేపట్టుదాము, పరిపూర్ణతను చేపట్టుదాము. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. ఆత్మీయ నేత్రాలతో చూచెదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ఆత్మీయ నేత్రాలతో చూచెదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ప్రభువు చెంతకు వెళ్ళేదము, ప్రభువు చెంతకు వెళ్ళేదము,
విజయోత్సవముతో ప్రవేశించెదము, విజయోత్సవముతో ప్రవేశించెదము. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. సర్వామిచ్చటనే విడువావలెన్, విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది, ప్రభు నిర్మించినది. దృఢమైన పునాది, స్థిరపరచబడినది. అద్భుత నగరమది, ప్రభు నిర్మించినది. దృఢమైన పునాది, స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. నిరంతరాజ్యమది, యుగంబులుండునది. నిత్యముండెదరచట ఏర్పరచబడినవారు. నిరంతరాజ్యమది, యుగంబులుండునది. నిత్యముండెదరచట ఏర్పరచబడినవారు. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండెదామచ్చట.
ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచ్చట వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోకా సృష్టికృతము ఏ పాటైనా పట్టణం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోకా సృష్టికృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను
జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో తెలుపుము ఎంత అల్పుడనో విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసినినే జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసును పొందితిని నేను పరవాసినినే జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడి యొక్క వాక్య భాగమును మనందరి నిమిత్తమై ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ యొక్క కరుణను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియమైన అక్క సంపూర్ణమ్మ మీద అవసరాలు మీరు నిన్నటి దినాన మీ మహిమలోనికి పిలుచుకున్నారు ప్రభువా. ఈ దినాన సంఘంగా మేము సంపూర్ణంగా విడిచి వెళ్ళిన భౌతిక దేహమును మీ వాక్యానుసారముగా సమాధి చేయుటకై మేమందరము కూడా చేరి ఉండగా
ఈ సమయంలో నా తండ్రి ఈ యొక్క భూస్థాపన సందర్భముగా మీ వాక్యమును మాకు దయచేయండి, మీ కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అర్జున్ రావు గారు సంపూర్ణ మొక్క వారి కుటుంబంతో మాకు అంటే మా కుటుంబానికి దాదాపు 68వ సంవత్సరం నుండి సహవాసము ఉన్నది. అప్పటి నుండి ఈ కుటుంబము మేము సుజాత నగర్లోనే ఉంటూ ఉన్నా. మా ఇల్లు 5వ లైను మొదటి ఇల్లు, వాటి షెకెము ప్రార్థనా మందిరం ఉంది. అప్పటి నుండి కూడా అర్జున్ రావు గారు నాకు బాగా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే మేమిద్దరు స్నేహితుల్లాగా ఉండేవాళ్ళం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఈ క్లోజ్నెస్లో కొన్నిసార్లు నేను ఏదన్నా అన్నా పోయా మీరు సేవకులు కానీ అనేవాళ్ళు. అంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. రాజు కానీ సహోదరి ప్రభాతమ్మ కానీ వీళ్ళందరూ వాస్తవానికి చాలా చిన్నవాళ్ళు. మరి అప్పటి నుంచి ఈ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. ఈ దినాన ఈ విధంగా అక్క భౌతికాయన్ సమాధి చేసే కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడటానికి కొంత బాధ ఉంది. కానీ దేవుడిచ్చిన యొక్క అవకాశం బట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. నేను చదివిన యొక్క కీర్తన మోషే భక్తుడు రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఉన్న ఈ 3 వచనాలు చెప్పకముందు ఒక 3 విషయాలు క్రైస్తవుని యొక్క మరణాన్ని గురించి ఏముందో దానిని మీకు చెబుతాను. 116వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనది. ద క్రిస్టియన్ డెత్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒక క్రైస్తవుని యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనది. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఏం చెప్పాడంటే చావైతే లాభము అన్నాడు. ఎ క్రిస్టియన్ డెత్ ఈజ్ ఎ ప్రాఫిట్. క్రైస్తవుని యొక్క మరణము ఏంటిదంటండి? లాభము. అండ్ థర్డ్ థింగ్, 3వ విషయాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఎ క్రిస్టియన్ డెత్ ఈజ్ ఎ బ్లెస్డ్ థింగ్. 3 విషయాలు. 1 విలువైనది, 2వది ఏంటిది? లాభము, 3వది ధన్యకరం. సో ఈ 3ని బట్టి మనం చూస్తే మనం దిగులు పడవలసిన అవసరత లేనే లేదు. ఇంకోటి నేను బైబిల్ ప్రకారంగా నమ్మేది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడంటే ఎవరైతే పిలువబడ్డాడో
దేవుని చేత he has no any work on this earth. ఈ యొక్క భూమి మీద తన పని అంటూ ఏది కూడా లేదు. అర్జునరావు అన్న, సంపూర్ణమక్క మరి వారి యొక్క బాధ్యతలన్నీ అయిపోయింది. అందరికి పెళ్లిళ్ళు చేశారు. వారి యొక్క పిల్లలను కూడా చూశారు. మరి వారికి ఏ పని లేదు. ఒకవేళ తల్లి కాబట్టి తాను చూపించిన ప్రేమ అనురాగాన్ని బట్టి కొంత సంపూర్ణ మొక్క యొక్క బాధను, నలుగురు కూతుర్లు ఒక కొడుకు, అంటే ఒక కొడుకు చనిపోయాడు దాసు, ఎవరైనా తీసుకోగలరా, అమ్మ కొంచెం నీ బాధ నాకు అని అనగలరా? నథింగ్ ఎల్స్. అయ్యో అంటాం కానీ వీ కెనాట్ టేక్ ద పెయిన్ విచ్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ దట్. దాని ద్వారా బాధపడుతున్న బాధని ఎవరు కూడా పంచుకోలేరు ఎక్సెప్ట్ గాడ్, దేవుడు తప్ప. మన యావత్ బాధల్లో ఆయన బాధ నొందేడు. కాబట్టి మరి దేవుడే ఏం చేశాడంటే ఇక నా దగ్గరికి వచ్చేసేయి అన్నాడన్నమాట. అందుకని నిన్న దినం మధ్యాహ్న కాలంలో దేవుడు తను పిలుచుకున్నాడు మరి క్షేమకరంగా. కాబట్టి ఆ సందర్భంలో మనము కొన్ని మాటలను మరి మనం చదివిన భాగంలో నుండి విందాం. మోషే అంటున్న మాట ఏంటంటే, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. వాట్ ఈస్ ద మీనింగ్? ఏంటి దీని అర్థం? మీకు ఒక విషయం తెలుసా? ఆదాము యొక్క నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదాడు. ఆదాము యొక్క నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదగా మానవుడు జీవించు ఆత్మ ఆయను. అంటే జీవవాయువు ఊదగంటే ఆ వాయువు ఎక్కడుందండి? దేవుళ్ళో ఉంది, లోపల. ఆ లోపల ఉన్న ఆ వాయువు నోటి ద్వారా ఆదాము యొక్క నాసికా రంధ్రాల్లోకి వెళ్ళింది. ఆదాము జీవించు ఆత్మయ్య. ఆదాములోనికి రాకముందు ఆ వాయువు, ఆ యొక్క వాయువు ఎక్కడుందంటే దేవుల్లో ఉంది. అందుకనే తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని అన్నాడు. నీవే అంటే నీలో నుంచే మేము వచ్చాం. అందుకని ప్రసంగి భక్తుడు అన్నాడు, మన్నైనది ఎనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పో. కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది మరలా. కాబట్టి నీవు నేను గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి ఏ రోజైనా ఒక రోజు వెళ్ళవలసిందే, ఈ లోక యాత్ర అయిపోయిన తర్వాత. అందుకని ఒక భక్తుడు అన్నాడు, షేక్స్పియర్ ఆల్ ద వరల్డ్ ఈజ్ స్టేజీ అనే ఒక పద్యంలో షేక్స్పియర్ ఏమన్నాడంటే, లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ జర్నీ అన్నాడు. ఆన్ దట్ జర్నీ, ఆ యొక్క ప్రయాణంలో దేవుడు ఎక్కడ దిగమంటే అక్కడ దిగాల్సిందే. మనం 79 సంవత్సరాలు ప్రయాణం చేసింది సంపూర్ణమక్క. 79వ సంవత్సరంలో దేవుడు ఏమన్నాడంటే, ఇక నీ స్టేషన్ వచ్చేసింది, దిగేసేయి అని అన్నాడు. కాబట్టి అక్కగారు దిగి వెళ్ళిపోయారు, దానికంటే ముందు అన్నగారు దిగి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారంటే మరి దేవుని దగ్గర ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ అక్క విడిచి వెళ్ళిన యొక్క భౌతిక గాయాన్ని మనం ఇప్పుడు సమాధిలో ఉంచుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమాధిలో ఉంచే ముందు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నామో మనం అందరం కూడా ఒకరోజు ఆ పెట్టెలోకి రావాల్సిందే. మనమందరము ఒకరోజు ఆ పెట్టెలోనికి రావాల్సిందే. అయితే దానికి ముందు
సంపూర్ణ మొక్క ఏ మార్గములో అయితే ఉన్నారో ఆ మార్గములో ఉన్నవారు ఆ పెట్టెలోనికి వచ్చి ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్తారు. మార్గంలో నేను వాడు కూడా పెట్లో ఉంటారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళరు. కాబట్టి నేను కూడా గమనించవలసింది ఏంటంటే, సంపూర్ణ మొక్క యొక్క భౌతిక కాయం ఏమి చెబుతూ ఉందంటే, దేవుడు ఒకరోజు నిన్ను కూడా పిలుస్తాడు. నన్ను పిలిచాడు నిన్న మధ్యాహ్నం. సంపూర్ణమ్మా, యు హావ్ నో ఎనీ వర్క్ ఆన్ దిస్ ఎర్త్, సో కమ్ టు మీ అన్నాడు. నీకు ఈ లోకంలో ఏ పని లేదు, నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసేసావు, ఇంకెందుకు ఇక్కడ నువ్వు నా దగ్గరకు వచ్చేసే అని పిలిచాడు. మరి నిన్ను కూడా పిలవగలడా దేవుడు? ఒకవేళ పిలవకపోతే నీ పరిస్థితి ఏంటి? నిరీక్షణ ఏంటో తెలుసా? శిలువ మీద ఒక దొంగతో యేసయ్య అన్న మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. గొప్ప నిరీక్షణ అండి ఇది. ఇందాక దైవ సేవకుడు ఇమాన్యుల్ గారు చెప్తూ 3వ పాయింట్ నిరీక్షణ గురించి చెప్పారు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తమై నేను ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నానని. అవును, నిరీక్షణ లేని వారు ఉన్నారు, కానీ మనకి నిరీక్షణ ఉంది. వీ హ్యావ్ హోప్. మనకి నిరీక్షణ ఉంది, పరలోక సంబంధమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎక్కడుందో తెలుసా అండి? పరలోకంలో ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో కానీ చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారే మన నిరీక్షణ అని అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ దగ్గరికి నీవు నేను కూడా వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అయితే వెళ్ళే ముందు ఆ నిరీక్షణ కలిగి ఉన్నామా లేదా అనేది మనం, నిరీక్షణ లేని ఇతరుల వలె అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణ అంటే ఏంటండి? క్రైస్తవ కుటుంబంలో పుట్టడమా, క్రైస్తవుడిగా జీవించటమా, చర్చికి వెళ్ళటమా, చర్చిలో పాటలు పాడటమా, చర్చిలో ఆయా రకాలను వాయిద్యాలు వాయించటమా? ఏంటి నిరీక్షణ అంటే అనేది మనం గమనించాలి. ఫస్ట్, నిరీక్షణ అంటే చాలా సార్లు విశ్వాసానికి పర్యాయ పదంగా దగ్గర సంబంధాలు ఉంటాయి రెండింటికి. మరి ఈ యొక్క విశ్వాసము మనకి ఏం చేస్తుందండి? నీవు విశ్వాసం ఇస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఫెయిత్ లీడ్స్ టు సాల్వేషన్. విశ్వాసం అనేది రక్షణకు దారి తీస్తుంది. మరి ఈ రక్షణ నీకుందా? చాలా సార్లు అంటారు, మాకు కూడా ఉందండి రక్షణ అని అంటారు. మాకు కూడా ఉందండి మాకు కూడా ఉందండి విశ్వాసము. అసలు మా నాన్న అందులోనే ఉన్నాడు, మా అమ్మ అందులోనే ఉంది, మేము అందులోనే ఉన్నాం. ఎందులో ఉన్నాం? విశ్వాసంలో కాదు, దానికంటే ముందు రక్షణలో ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. విశ్వాసము దెయ్యములకు కూడా ఉన్నాయని యాకోబు పత్రికలో మనం చూస్తాం. కానీ దెయ్యములకుండే విశ్వాసం కాదు. సేనా దెయ్యం పట్టిన వాడు అన్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధుడు అని నేను ఎరుగుతున్నా అన్నాడు. కానీ he has no salvation. అతడికి రక్షణ లేదు. రక్షణ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క పాపాల కొరకు ఏమైతే చేశాడో దానిని మొట్టమొదటిగా ఒప్పుకో.